గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. మన ఏపీ గవర్నమెంట్ ప్రతిష్టాత్మకంగా తీసుకొని డిస్టిక్ వైజ్గా రిలీజ్ చేస్తున్నటువంటి జాబ్ నోటిఫికేషన్లో భాగంగా అయితేనండి మళ్ళీ మనకు ఒక జాబ్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేసిందండి. సొంత జిల్లాల్లో ఉండి ఉద్యోగం చేసుకునే వారికి ఇది ఒక మంచి అవకాశం అనే చెప్పాలండి. కాబట్టి అర్హత అవకాశం ఉన్న మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ప్రతి ఒక్కరూ ఈ ఉద్యోగాలకు అప్లై చేయండి. ఇంకా జాబ్ డీటెయిల్స్లోకి వెళ్తేనండి డిస్టిక్ వైజ్గా ఉన్నటువంటి గవర్నమెంట్ హై స్కూల్ ప్లస్ అంటే ఇంటర్ స్కూల్స్ అండి, లేదా జూనియర్ కాలేజెస్ అని కూడా అంటారు. దానిలో భాగంగా కెరియర్ గైడెన్స్ అనే ఒక కొత్త పోస్ట్ని అయితే మన ఏపీ గవర్నమెంట్ అనేది రిలీజ్ చేస్తుందండి. ఇది పేరుకి ఏపీ గవర్నమెంట్ అయినా ఈ పోస్ట్ వచ్చేసరికి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి అయితే వస్తుందండి. ఇది కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ పోస్టులు అండి. ఇది ప్రతి నెల మనకి 28,000 రూపాయలు అయితే శాలరీ పే చేస్తారండి. సో జాబ్ రోల్ వచ్చేపాటికండి ప్రతి ఒక్క స్టూడెంట్ ఇంటర్ తర్వాత ఎటువంటి గ్రూప్ తీసుకోవాలి, ఆ తర్వాత ఎటువంటి కోర్సెస్ చేస్తే లైఫ్లో ఈజీగా సెట్ అవ్వగలుగుతారు, అలాగే లైఫ్ని ఈజీగా ఎలా లీడ్ చేయగలుగుతారు అనే దాని మీద మనం వాళ్ళకి క్లాసెస్ చెప్పాల్సి ఉంటుందండి. దీనికోసం మనకి ఎటువంటి అనుభవం అవసరం లేదండి, కేవలం MBA అర్హత ఉంటే సరిపోతుందండి. అలాగే నెక్స్ట్ హై స్కూల్లో కూడా రిలీజ్ చేస్తున్నారండి. అంటే 10th క్లాస్ వరకు ఉన్న స్కూల్లో కూడా ఈ పోస్ట్ రిలీజ్ చేస్తున్నారు. ఈ పోస్ట్కి వచ్చేసరికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ డిగ్రీ అర్హత ఉంటే సరిపోతుందండి. కాబట్టి సొంత జిల్లాలలో ఉండి సొంత గ్రామాల్లో ఉద్యోగం చేసుకున్న వాళ్ళకి ఇది ఒక మంచి అవకాశం అనే చెప్పాలండి. ఎందుకంటే ప్రతి ఒక్క స్కూల్కి ఒక పోస్ట్ అయితే ఉంటుందండి. కాంపిటీషన్ కూడా చాలా తక్కువ ఉంటుందండి. ఇది ఎవరికి తెలియని పోస్టులు అండి. బట్ ఏంటంటే అఫీషియల్గా ఎటువంటి నోటిఫికేషన్ రిలీజ్ అవ్వలేదు, కానీ ఆల్రెడీ మనకి వైఎస్ఆర్ కడప అలాంటి ప్లేసెస్లో అయితే ఈ పోస్ట్ అనేది భర్తీ చేశారు. అలాగే రీసెంట్గా మన ఏలూరులో కూడా అయితే ఈ పోస్టులు అనేవి భర్తీ చేశారండి. సో ఈ పోస్టులకు మనం ఎక్కడికి కాంటాక్ట్ అవ్వాలంటేనండి స్వయంగా మంత్రి గారి దగ్గర అయితే ఈ పోస్టులు ఉన్నాయండి. కానీ కొంతమంది స్వార్థబుద్ధులు వారి స్వార్థం కోసం ఈ పోస్టులని 4.5 లక్షలకి, కొంతమంది 4 లక్షలకి అయితే చేయడం జరుగుతుందండి. బ్లాక్ మార్కెట్ చాలా ఎక్కువగా ఉందండి. కాబట్టి గుర్తుపెట్టుకోండి, ఇవి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ అవ్వచ్చండి, కానీ అవుట్సోర్సింగ్ జాబ్స్. మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా 1 రూపీ కూడా పే చేయమాకండి. మీకు అర్హత అవకాశం ఉంటే మీ దగ్గరలో ఉన్నటువంటి మంత్రి ఎవరైతే ఉన్నారో ఆ మంత్రి గారితో సంబంధించి ఆ పోస్టులకి అయితే అప్లై చేసుకోండి. ప్రజెంట్ హై స్కూల్ ప్లస్కి రిలీజ్ చేశాడు కాబట్టి ఏ స్కూల్లో అయితే పోస్టులు రిలీజ్ చేశారో దానికి సంబంధించినటువంటి అఫీషియల్ PDF అంటే ఏ స్కూల్ లిస్ట్ ఎక్కడ ఉంది అనేది ఆ PDF ఏదైతే ఉందో మన ఏపీ మొత్తానికి సంబంధించిన PDF అది నేను మీకు డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తానండి. అందులోకి వెళ్ళి ఆ డిస్ట్రిక్ట్లో మీ స్కూల్ ఉంటే మీ మంత్రి గారితో మాట్లాడి ఈ జాబ్స్కి అప్లై చేయండి. మీరు అప్లై చేసేటప్పుడు అండి మస్ట్ అండ్ షుడ్గా మీరు ఒక రెజ్యూమ్ తీసుకొని మీ ఆధార్ కార్డు, రేషన్ కార్డు, పాన్ కార్డు, అలాగే మీ స్టడీ సర్టిఫికేట్స్ ఇవన్నీ తీసుకోనండి గెజెటెడ్ ఆఫీసర్తో సైన్ చేయించుకొని అటాచ్ చేసండి. మీరు మీ మంత్రి గారి దగ్గరికి వెళ్ళి వీటికి అప్లై చేయండి. అలాగే నాకు తెలిసినంతవరకు ఇన్ఫర్మేషన్ ప్రకారం ఇది వొకేషనల్ కోర్సులు అండి, కానీ వొకేషనల్ డిపార్ట్మెంట్లో కూడా చాలా తక్కువ మందికి తెలుసండి. అలాగే అఫీషియల్గా రిలీజ్ చేయగానండి నేను చెప్తానండి. బట్ ఆల్రెడీ పోస్టింగ్ అనేది రన్ అవుతుందండి, వాళ్ళ శాలరీ కూడా పడుతుంది. మీకు ఇంకా అవసరమైతే నేను చెప్పిన ఊర్లు ఏవైతే ఉన్నాయో అక్కడికి వెళ్ళి ఒకసారి చెక్ చేయండి. ఇలాంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం అండి మన ఛానల్ అయినటువంటి ఏపీ న్యూ యాప్స్ అండ్ జాబ్స్ అప్డేట్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే డిగ్రీ చదివిన అలాగే MBA చదివిన మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే ఈ వీడియో వాళ్ళకి షేర్ చేయండి. PDF అనేది డిస్క్రిప్షన్లో కానీ కామెంట్ బాక్స్లో కానీ పిన్ ఇస్తానండి, ఒకసారి వెళ్ళి చెక్ చేయండి.